రస్ట్ అవ్వడం అలాంటి ఇష్యూ ఏముండదు. లైఫ్ టైం వారంటీ ఉంటుంది. లైఫ్ టైం వారంటీ. రస్ట్ వస్తే ఎవ్రీ టైం రీప్లేస్మెంట్ ఉంటుంది. సో ఇది మ్యాటీ ఫినిషింగ్, పైది గ్లాసీ ఫినిషింగ్. ఇది సో ఇది చూసే వాళ్ళకి నార్మల్ పీవీసీ అనిపించదు, వుడ్ అనుకుంటుంది. సో ఇది స్లైడింగ్ వాటర్ ఇది. దీంట్లో స్లైడింగ్ డోర్స్, ఓపెన్ డోర్స్ అన్ని చేసుకోవచ్చు. వుడ్ లో ఏమైతే చేసుకోవచ్చో ఆల్మోస్ట్ 90% మనం మ్యాచ్ చేసుకోవచ్చు. దానికంటే బెస్ట్ క్వాలిటీలో మనం చేసుకోవచ్చు అన్నమాట. మొత్తం అంతా కూడా పీవీసీ మెటీరియల్ అండి. ఎక్కడ కానీ వుడ్ యూస్ చేసింది లేదు. ఎక్కడ వుడ్ లేదు. కంప్లీట్ గా ఇది వాటర్ ప్రూఫ్. మీరు సోప్ ఆయిల్, షాంపూ, కాలిన్ వేసుకొని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు పెన్స్ తో ఈజీగా కాలిన్ స్ప్రే చేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు. ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది. పెద్ద కాంప్లికేషన్ అంటూ ఏముండదు దీంట్లో. అవును. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ మోవా. సో ఈరోజు వచ్చేసి మనం లవిక్ ఇంటీరియర్లో ఉన్నామండి. సో వీళ్ళు వచ్చేసి నెంబర్ 1 చెప్పొచ్చు. ఎందుకంటే మన హైదరాబాద్లో ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి క్వాలిటీలో ఇంటీరియర్ చేసే వాళ్ళు ఎవరూ లేరండి. సో చాలా క్లయింట్స్కి అయితే వీళ్ళు చేసి ఇచ్చారనమాట. సో మనం ముందు వీడియోలో కూడా చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి వుడ్తో కాదండి, పీవీసీ నుంచి ఉంటుంది అనమాట. సో ఈజీ టు మెయింటెనెన్స్ ఉంటుంది. సో మనకి తక్కువ కాస్ట్లో అవుతుంది అండ్ మనకి ఎక్కువ లైఫ్ ఇస్తుంది అనమాట. సో అన్న వాళ్ళు ఉన్నారు. సో దీని డీటెయిల్స్ ప్రతి ఒక్కటి కనుక్కుందాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. సూపర్. సో మన ఇంటీరియర్ గురించి ఒక మీ మాటలో ఎక్స్ప్లెయిన్ చేస్తారా? హలో అండి. సో మన ఫామ్ నేమ్ యాక్చువల్గా లవిక్ ఇంటీరియర్. ఇది కూకట్పల్లిలో, ఇది ఒక బ్రాంచ్. సో మనం 6 years నుంచి ఇక్కడ బిజినెస్ రన్ చేస్తున్నాము హైదరాబాద్లో, పీవీసీలో. సో మనం యూస్ చేసే మెటీరియల్ వచ్చేసి పీవీసీ అంటాము. సో పీవీసీ అండ్ యూపీవీసీ ప్రొఫైల్ ఇది. సో దీనివల్ల మేజర్ యూసేజ్ ఏంటంటే ఇది కంప్లీట్ గా వాటర్ ప్రూఫ్, టర్మైట్ ప్రూఫ్, ఫైర్ రిటార్డెంట్ ఉంటుంది. సూపర్. సో వుడ్ లో మనకి ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండవు. సో మనది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా సిమెంట్ షెల్ఫ్ లో ఉన్న క్లయింట్ కి తక్కువ బడ్జెట్ లో బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ రావాలంటే మనది పీవీసీ ఇంటీరియర్ కి రావచ్చు. సో అలాంటి ప్రాబ్లం ఏముండదండి. మనకి డస్ట్ ఇష్యూస్ ఉండవు. మనకి ఏదైనా పడినా కూడా క్లీన్ చేసుకోవడం ఈజీ క్లీనింగ్ ఉంటుంది, ఈజీ మెయింటెనెన్స్. దీని వల్ల బెటర్ ఏంటంటే మనకి వింటర్ వచ్చినప్పుడు, సమ్మర్ వచ్చినప్పుడు, వెదర్ చేంజ్ అయిపోయినప్పుడు సో మనకి వుడ్ అనేది లావ్ అవడం, సన్న అవడం దాని వల్ల మనకి డోర్స్ పడవు. సో చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తుంటారు. సో దానికి ఇవన్నీ రిప్లికా అంటారు. సో దీనికంటే రెప్లికా అనుకోండి. సో వాటికి ఎలాంటి ఇష్యూస్ అంటే దీంట్లో ఏమీ రావండి. సో వింటర్ సీజన్ అయినా, రైనీ సీజన్ అయినా, ఏ సీజన్ అయినా అలాగే ఉంటుంది. సో కలర్ షేడ్ అవ్వడం కానీ, బెండ్ అవ్వడం కానీ అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు అనమాట. సో యాక్చువల్ మేము 6 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాము. ప్రీవియస్ గా చాలా వీడియోస్ చేసాము. సో ఇది ఒక ప్రమోషన్ వీడియో లాగా కాకుండా అవేర్నెస్ వీడియో లాగా మా వీడియో అన్ని రీచ్ అవుతాయండి. ఎందుకంటే క్లయింట్ కి ప్రోడక్ట్ గురించి తెలీదు. సో డిఫరెంట్ మార్కెట్ లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. వుడ్, పీవీసీ, అల్యూమినియం, ఏవేవో ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో మనది ఎక్స్పెషల్ గా మనది ఒక కేటగిరీ ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు యాక్చువల్గా ఇక్కడ అన్ని కూడా పీవీసీ మెటీరియల్ అండి. సో మొత్తం లుక్ అండ్ ఫీల్ మొత్తం చూడడానికి అంతా వుడ్ లానే ఉంటుంది, స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది. సో యాక్చువల్గా ఇక్కడ ఉన్న ప్లాట్ఫామ్ వచ్చేసి ప్లెయిన్ వాల్. సో దీనిపైన మనం ప్లాట్ఫామ్ సెటప్ చేసి ఇక్కడ దీంట్లో బాస్కెట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేసాం. సో ఇవన్నీ ఎస్ఎస్ బాస్కెట్స్ విత్ సాఫ్ట్ క్లోజర్స్. సో ఇవి జనరల్ రెగ్యులర్ గా బేసిక్ గా కావాల్సింది 4 items. సో కట్లరీలో కట్లరీ ఒకటి, ప్లేన్ ఒకటి, ప్లేట్ ఒకటి, కంప్లీట్ పీవీసీ ఉంటుంది అండ్ ఒక ఆయిల్ ప్లేట్. ఓకే. సో స్టీల్ బాస్కెట్స్ ప్రొవైడ్ చేస్తాము. సో ఇవంటే రస్ట్ రావడం అలాంటి ఇష్యూ ఏముండదు. లైఫ్ టైం వారంటీ ఉంటుంది. లైఫ్ టైం వారంటీ. రస్ట్ వస్తే ఎవ్రీ టైం రీప్లేస్మెంట్ ఉంటుంది. సో మన వుడ్ అంటే ఒక 5 years కంటే ఎక్కువ యూజ్ చేయలేం నాకు తెలిసి. సో డిపెండ్ అండి. ఎస్ఎస్ బాస్కెట్స్ మన మెటీరియల్ వచ్చేసి 10 years మెటీరియల్ వారంటీ ఉంటుంది. సో ప్రాబ్లం ఏం లేదు. 1 year మా సైడ్ నుంచి ఫ్రీ సర్వీస్ ఇస్తాం. సో ఈజీ మెయింటెనెన్స్ అండి. దీంట్లో పెద్దగా కాంప్లికేషన్ అంటే ఏం రావు. హింజెస్ ఊడిపోవడం కానీ, డోర్స్ లూజ్ అవ్వడం, బెండ్ అవ్వడం, హ్యాండిల్ ఊడిపోవడం ఇలాంటి ఇష్యూస్ మన దాంట్లో ఏమి ఉండవు. సో ఈజీ మెయింటెనెన్స్ అండ్ ఈజీగా వాడుకోవచ్చు. ఒకవేళ మనకి స్క్రూ లాంటిది లూజ్ అయినా మళ్ళీ మనం టైట్ చేసి, సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. యాక్చువల్గా మేము యూస్ చేసే hinges వచ్చేసి పియానో hinges అంటాం. జనరల్ గా మనకు సాఫ్ట్ క్లోజర్స్ లో 3 inches hinges లో ఇలాంటి ఊడిపోయే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మన ఈ ఫుల్ లెంత్ హింజ్ లో ఏమవుతుందంటే స్ట్రాంగ్ గా ఉంటుంది, ఫుల్ లెంత్ ఉంటాయి. సో అందుకని మీకు డోర్ అనేది బెండ్ అవ్వదు, మీకు స్ట్రాంగ్ గా ఓపెన్ అవుతుంది, నీట్ గా ఉంటుంది అనమాట. సో ఎన్ని ఇయర్స్ అయినా కూడా మీకు యూటిలైజేషన్ లో ప్రాబ్లం రాదు. నైస్, వెరీ నైస్. సేమ్ టు సేమ్ మనకు వుడ్ కలర్ లో కూడా ఉన్నాయి. వుడెన్ కలర్ లో ఉంటుంది. ఇది మ్యాటీ ఫినిషింగ్ అంటాం. సో ఇది మ్యాటీ ఫినిషింగ్, పైది గ్లాసీ ఫినిషింగ్. ఇది సో ఇది చూసే వాళ్ళకి నార్మల్ పీవీసీ అనిపించదు, వుడ్ అనుకుంటుంది. సో ఇది స్లైడింగ్ వాటర్ ఇది. దీంట్లో స్లైడింగ్ డోర్స్, ఓపెన్ డోర్స్ అన్ని చేసుకోవచ్చు. వుడ్ లో ఏమైతే చేసుకోవచ్చో ఆల్మోస్ట్ 90% మనం మ్యాచ్ చేసుకోవచ్చు. దానికంటే బెస్ట్ క్వాలిటీలో మనం చేసుకోవచ్చు అన్నమాట. క్వాలిటీ వైజ్ కూడా చాలా బెస్ట్ గా ఉంటుంది, బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. ఆల్మోస్ట్ మేము సిటీలో 1000 flats పైనే చేస్తుంటామండి. 1000 flats పైన చేశారా? అవునండి. కృష్ణారెడ్డిపేట, బీరంగూడ, తర్వాత సిటీలో ఇక్కడక్కడ లేదు, ఇటు సైడ్, అటు సైడ్, ఈస్ట్ వెస్ట్, నార్త్ సైడ్ అన్ని సైడ్లు మేము వెళ్ళాము. ఓకే, మన సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్స్ ఎవరైనా విజిట్ చేసి
సో మీరు చేసింది ఏదైనా చూపియండి, విజిట్ చేసి చూపియండి అంటే చూపిస్తారా? డెఫినెట్ గా చూపిస్తామండి. సో యాక్చువల్లీ మన క్లయింట్స్ అందరితో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తామండి. 3 years 4 years ఈవెన్ 5 years బ్యాక్ చేసిన క్లయింట్ దగ్గర మంచి వర్క్ చేస్తే వాళ్ళు మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారు. డెఫినెట్ గా అండి మన వర్కే మనతో మాట్లాడుతుంది. అవునవును. సో మన రిలేషన్షిప్ అలా మెయింటైన్ చేస్తాము. సో జనరల్ గా ఇంటీరియర్ లో ఏంటంటే క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటుంది. సో వాటికి మీట్ అవ్వడానికి కష్టం అవుతుంది కాబట్టి రిలేషన్షిప్ అనేది ఒక పీరియడ్ తర్వాత అది స్టాప్ అయిపోతుంది. సో బట్ కానీ మన దాంట్లో ఏంటంటే క్లయింట్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో సో వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళ ఇన్పుట్స్ అన్ని మేము తీసుకొని మా ఇన్పుట్స్ ని యాడ్ చేసుకొని సో బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి మాక్సిమం ఆయన నుంచి ట్రై చేస్తాం. 90% ప్రతి క్లయింట్ ని సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తాం. సో అండ్ మేజర్ గా మన మెటీరియల్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 1 week to 10 days లోపే కంప్లీట్ అవుతుంది. 1 week to 10 days లోపు డిపెండ్ అపాన్ అక్కడ మీ వర్క్ రిక్వైర్మెంట్ ని బట్టి టైం అనేది పడుతుంది. సో మీకు వర్క్ ఎక్కువగా ఉంటే మాక్సిమం టైం 15 to 20 days. సో అంతకంటే 20 days ఇస్ ద మాక్సిమం టైం. సో అక్కడ సిమెంట్ షెల్ఫ్లు ఉన్నాయంటే మనకు బెస్ట్ బడ్జెట్ లో అవుతుంది. మనకి డస్ట్ కూడా ఉండదు కాబట్టి మనం నార్మల్ గా ఉండి చేయించుకోవచ్చు. కంపేర్ టు వుడ్ మనకు డస్ట్ అనేది చాలా తక్కువ అండి. ఇప్పుడు ఎందుకంటే సమ్ టైమ్స్ ఏంటంటే ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఆ టైంలో మనము ఇంటీరియర్ చేపించుకోకుండా ఇంట్లోకి షిఫ్ట్ అయిపోతారు. సో అలాంటి వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ ఇది. బెస్ట్ ఆప్షన్ వాళ్ళు ఇంట్లో స్టే చేస్తూ కూడా మనం ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. వర్క్ చేసుకోవచ్చు. సో డస్ట్ కూడా బేరబుల్ డస్ట్ అండి. 1 week లో అయిపోతుంది కాబట్టి పెద్ద డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. సో ఇంత పెద్ద ఇంటీరియర్ వర్క్ జరిగేటప్పుడు మినిమం క్లయింట్ కూడా హ్యాపీగా బేర్ చేస్తాడు ఆ ప్రాబ్లమ్ ని. సో సిమెంట్ షెల్ఫ్లు ఉన్న వాళ్ళకైతే తక్కువ బడ్జెట్ లో బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ మనకి ఇవ్వచ్చు. మన హైదరాబాద్ లో అయితే మ్యాక్సిమం 1 BHK అయితే తక్కువనే ఉన్నాయి. మోస్ట్లీ అయితే 2 BHKs ఎక్కువ. 2 BHKs ఎక్కువ. సో ఒక 2 BHK చేసుకోవాలంటే ఏ కాస్ట్? 2 BHK సిమెంట్ షెల్ఫ్లు ఉంటే క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని స్టార్టింగ్ ఫ్రమ్ 1.3 lakh నుంచి అప్ టు 8.5 lakh వరకు కూడా అవుతుంది. 1.3 lakh నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా ఈ ఫినిషింగ్ వస్తుంది. ఈ ఫినిషింగ్ వస్తుంది కంప్లీట్ గా. వావ్. సో ఇది ఏంటంటే మేజర్ గా ఏంటంటే మనకు సిమెంట్ షెల్ఫ్స్ ఉన్న క్లయింట్ కి ది బెస్ట్ ఆప్షన్ అండి ఇది. సో తక్కువ బడ్జెట్ లో అవుతుంది, బెస్ట్ క్వాలిటీ కూడా వస్తుంది. లైఫ్ గురించి అంటారా మీకు కంప్లీట్ హౌస్ అంటున్నారు మీరు. ఇంకా కంప్లీట్ కిచెన్ 2 bedrooms టీవీ యూనిట్ కిచెన్. బట్ ఇవన్నీ కూడా సిమెంట్ షెల్ఫ్స్ కన్స్ట్రక్షన్ అయ్యి ఉంటేనే తక్కువ అవుతుంది. వెన్ కంపేర్ టు వుడ్. ఇప్పుడు మీరు సిమెంట్ షెల్ఫ్ కన్స్ట్రక్షన్ అయ్యి ఉంటే ఒక 2.5 lakh వుడ్ అవుతుంటే మనది 1.3 lakh లోనే అవుతుంది. ఈవెన్ అలా చాలా సైట్స్ చేసామేమో. మోర్ దెన్ 50% ఆల్రెడీ డిస్కౌంట్ లో 50%, 50 to 60% అంతే. ఒక 40% డిస్కౌంట్ లో వర్క్ అయిపోతుంది. మినిమం అంత పెట్టుకోవచ్చు. దానికంటే డబుల్ లైఫ్ ఇస్తుంది. డెఫినెట్ గా ఇస్తుందండి. ఇప్పుడు క్లయింట్ మైండ్ సెట్ ఏంటంటే ఇప్పుడు మాక్సిమం ఎవరు 15 years కంటే ఎవరు ఉంచుకోవట్లేదండి. దాని తర్వాత వాళ్ళకే బోర్ కొట్టేస్తుంది. ఓల్డ్ మనకి ఓల్డ్ అయిపోతుంది. డిజైన్ అనేది ఓల్డ్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు లాక్స్ లో ఇన్వెస్ట్ చేసి మళ్ళీ అగైన్ ఇంటీరియర్ కి ఇన్వెస్ట్ చేయడం కంటే సో తక్కువ బడ్జెట్ లో మన ఇంటీరియర్ అవుట్పుట్ చేసుకొని దాని తర్వాత 15 years తర్వాత మళ్ళీ అగైన్ అదే అమౌంట్ ఇప్పుడు చేసుకున్న అమౌంట్ తోనే మళ్ళీ ఇంకా చేసుకోవచ్చు. అండ్ ఇది ఒకటి ఆల్రెడీ చేసిన చాలా లైఫ్ లాంగ్ ఆల్మోస్ట్ ఉంటుంది కాబట్టి ఇది ఒక కలర్ ఉంది పీవీసీకి. సో దీని డిఫరెంట్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు కదా మనం. దీని కలర్ చేంజ్ చేయడానికి ఉండదండి. యాక్చువల్గా మన దగ్గర అప్ టు 30 colours అవైలబుల్ ఉంటాయి. సో మన ప్రీ ప్రింటెడ్ షీట్ వస్తుంది. సో క్లయింట్ బిఫోర్ స్టార్ట్ అయ్యే ముందే వాళ్ళకి ఏ కలర్ కావాలో సెలెక్ట్ చేసుకుంటే అండ్ మేము సజెస్ట్ చేస్తాము. సో అక్కడ ఉన్న వాల్ కలర్ కి ఫ్లోరింగ్, ఫాల్ సీలింగ్ వీటన్నిటి బేస్ చేసుకుని మేము సజెస్ట్ చేస్తాం. సో ది బెస్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ టైల్స్ కి మ్యాచ్ అయ్యేలా చూసుకుంటాం. సో వీటన్నిటి బేస్ చేసుకొని క్లయింట్ బెస్ట్ ఆప్షన్ చూపిస్తాం మనం. సూపర్. సో ఎన్ని కలర్స్ వర్క్ చేస్తాం? అప్ టు 30 colours అవైలబుల్ ఉంటాయి. సో ఇవన్నీ మనకు అవైలబుల్ కలర్స్ ఇవి. వావ్. సో అది గ్లాజీ ఇది. సో ఇది మ్యాటీలో వచ్చింది. సో ఇది గ్లాజీ. ఇలా ఏ కలర్ అంటే ఆ కలర్స్ మీద చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ప్రెజెంట్ గా వస్తున్నాయి కదా యూవీ మార్బుల్స్ వస్తున్నాయి కదా. సో ఇది సేమ్ అలాగే ఉంటుంది. సో ఇది కూడా బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ ఉంటుందండి. సో అవుట్పుట్ వచ్చేటప్పుడు మనకి చాలా బాగా కనిపిస్తుంది. వెరీ నైస్ అన్న. సో ఇది స్లైడింగ్ వార్డ్రోబ్ ఇది. సో స్పేస్ తక్కువగా ఉన్న ప్లేస్ లో ఇలాంటి స్లైడింగ్ వార్డ్రోబ్ అని యూజ్ వస్తుంది. ఈ స్లైడింగ్ వార్డ్రోబ్ అన్ని కూడా సాఫ్ట్ క్లోజర్స్ వస్తాయండి. సో ఇది సాఫ్ట్ క్లోజర్స్ వస్తుంది. నైస్. సో ఇక్కడ వచ్చేసి నార్మల్గా మన డోర్స్ వచ్చేస్తాయి. సో ఇలా మ్యాగ్నెట్ వచ్చేస్తుంది. సో ఈజీగా క్లోజ్ అయిపోతుంది. ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది, పెద్ద కాంప్లికేషన్ ఏమి ఉండదు. సో ఇక్కడ అన్ని హైడ్రాలిక్స్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు మనం. సో ఇలా హైడ్రాలిక్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ హైడ్రాలిక్ అండ్ గ్లాస్ డోర్ చాలా బాగా డిజైన్ చేసి గ్లాస్ డోర్ కూడా థ్యాంక్ యూ అండి. గ్లాస్ డోర్ కూడా మనం హైడ్రాలిక్స్ ప్రొవైడ్ చేసుకోవచ్చు అనమాట. సో క్లయింట్కి కొంచెం బెస్ట్ క్వాలిటీ కావాలి అని అంటే డెఫినెట్గా మాక్సిమం సిమెంట్ షెల్ఫ్స్ కన్స్ట్రక్టెడ్ అయ్యి ఉంటే ది బెస్ట్ బడ్జెట్లో వస్తుంది. బెస్ట్ బడ్జెట్లో మీరు అయితే చేసి ఇవ్వగలమండి. సో క్లయింట్ మేజర్గా అదే గుర్తుపెట్టుకోవాలి. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వాళ్ళకైతే మనది ది బెస్ట్ ఆప్షన్. సో మనల్ని ముందే కన్సల్ట్ అయ్యి మన స్టోర్ విజిట్ అయ్యి వాళ్ళకి నచ్చిందంటే అది ఈజీగా ఉంటుంది. సో యాక్చువల్గా మన మేకింగ్ స్టైల్లో మేజర్ ప్లస్ పాయింట్స్ అంటేనే
సో మన వర్క్మెన్షిప్ అండ్ మనం యూస్ చేసే మెటీరియల్ అవుట్పుట్ అండి. ఓకే. సో ఇక్కడ చూసుకోవచ్చు యూస్ చేసే హింజెస్ అన్ని కూడా ఫుల్ లెంత్ హింజెస్ అండ్ చుట్టూ మనకి ఈ బీడింగ్ ఏదైతే ఉందో ఈ 1 ఇంచ్ బీడింగ్ వల్ల ఏమవుతుందంటే డోర్ అనేది బెండ్ అవ్వకుండా ఉంటుంది. సో మన స్టాండర్డ్ గా ఉంటుంది అనమాట. డోర్ అందుకే బెండ్ అవ్వదు. సో ఇది టోటల్ థిక్నెస్ వచ్చేసి 19 mm ఉంటుందండి. ఓకే. 19 mm థిక్నెస్ వస్తుంది. వుడ్ ఎంత థిక్నెస్ వస్తుందో సేమ్ థిక్నెస్ వస్తుంది. ఓవరాల్ గా మనకి మొత్తం హౌస్ మొత్తం ఇది థిక్నెస్ తోటి సేమ్ థిక్నెస్ ఉంటుందండి. సేమ్ థిక్నెస్ వస్తుంది. సో ఇలా ఫుల్ లెంత్ హింజెస్ ఈ బార్డర్ బీడింగ్ రావడం వల్ల అనేది ఎక్కువ ప్లస్ పాయింట్ అన్నమాట. సో ఇది బెండ్ అవ్వడం అనేది జరగదు. అండ్ ఆల్సో మీ ఆఫీస్ కూడా చూస్తే చాలా చాలా బాగుంది అన్న. సో ఇంటీరియర్ వైజ్ కూడా సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏమేమి వాడారు, ఎలా ఉంది, అసలు మీ కాస్ట్ ఎంత అయింది, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి. సో ఇక్కడ యాక్చువల్గా క్లయింట్కి యాక్చువల్గా ఎక్స్పీరియన్స్ సెంటర్ కోసం అని చెప్పేసి ఇది సెటప్ చేసాము. ఓకే. సో ఒక బేసిక్గా మనకి ఇంట్లో ఏముంటాయంటే ఒక వార్డ్రాప్స్ ఉంటుంది, కిచెన్లో కిచెన్ యూనిట్ ఉంటుంది, సో టీవీ యూనిట్ ఒకటి అండ్ ఒక పార్టీషన్ ఒకటి వస్తుంది. సో మేజర్ గా కవర్ అయ్యేది ఇవే. సో ఎనీ హౌస్ లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఎనీ ఫ్లాట్ లో బేసిక్ గా కిచెన్ ఇవే ఉంటాయి కాబట్టి సో అవన్నీ మనం ఇక్కడ సెటప్ చేయడం జరిగింది అనమాట. క్లయింట్ విజువల్ గా చూడడానికి చూసిన వెంటనే ఇమీడియట్ గా అర్థం చేసుకోగలడు. ఓకే టీవీ మన ఫినిషింగ్ ఎలా ఉంటుంది, మన క్వాలిటీ ఎలా ఉంటుంది, ఓకే ఎండ్ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అనేది ఓన్లీ శాంపిల్ చూస్తే అర్థం అవ్వదు కాబట్టి ఎండ్ ప్రోడక్ట్ చూస్తే ఇలా ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ టీవీ యూనిట్ కు బ్యాక్ సైడ్ మనకు మార్బుల్ షీట్ యూస్ చేస్తాం. సో ప్రజెంట్ ట్రెండింగ్, సో ట్రెండింగ్ లో ఉన్న షీట్స్ మార్బుల్ షీట్స్ యూస్ చేస్తాము. ఒక చిన్న సింపుల్ టీవీని ప్రొవైడ్ చేసేస్తాం అనమాట. దీంట్లో కింద 2 డ్రాస్. సో మనకు నెట్ లో చూసేసి క్లయింట్ కి డిఫరెంట్ ఆప్షన్ ఉంటుంది. సో వాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ ఉందో అది మనం చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 90% మ్యాచ్ చేయగలం. 90% ఎలా ఉంటే అలా మ్యాచ్ చేసుకోవచ్చు. సో మన దగ్గర ఉన్న సర్వీసెస్ లో ఆర్టిఫిషియల్ గ్రాస్, లూవర్స్ కూడా మన దగ్గర సర్వీసెస్ ఉంటాయి అనమాట. సో ఇన్స్టాలేషన్ అండ్ సేల్స్ అనే ఉంటుంది. సో ఇక్కడ ఒక పార్టీషన్ చూసుకోవచ్చు. ఇది మొత్తం అంతా కూడా పీవీసీ మెటీరియల్ అండి. ఎక్కడ కానీ వుడ్ యూస్ చేసింది లేదు. ఎక్కడ వుడ్ లేదు. కంప్లీట్ గా ఇది వాటర్ ప్రూఫ్. మీరు సోప్ ఆయిల్, షాంపూ, కాలిన్ వేసుకొని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు పెన్స్ తో ఈజీగా కాలిన్ స్ప్రే చేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు. ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది. పెద్ద కాంప్లికేషన్ అంటూ ఏముండదు దీంట్లో. సో ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఎలా యూస్ చేసుకోవచ్చు. వాటర్ ఎంత పడినా మనకి ఏం కాదు. జనరల్ గా కిచెన్ లో సర్టన్ పీరియడ్ తర్వాత వాటర్ యూసేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అక్కడ నుంచి అది చెదలు పట్టడం కానీ పాడవడం కానీ స్టార్ట్ అవుతుంది. సో మన మెటీరియల్ ఏంటంటే ఎంత వాటర్ పడ్డా కూడా ఏమవ్వదు. సో దానివల్ల ఏంటంటే డ్యూరబిలిటీ పెరుగుతుంది. ఒక్కసారి కిచెన్ నుంచి టర్మైట్ స్టార్ట్ అయిందంటే అది అక్కడ నుంచి ఫుల్ గా కంటిన్యూ అవుతుంది, ఫుల్ హౌస్ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఈవెన్ యాక్చువల్ గా 3 days బ్యాక్ కుక్కట్పల్లిలోనే ఒక క్లయింట్ ఇంట్లో ఓల్డ్ టర్మైట్ ఇష్యూ ఉండదు, మొత్తం తీసేసి ఇప్పుడు తీసేసాం మేము. సో నెక్స్ట్ పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. దాని ఆఫ్టర్ మనం వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. వెరీ నైస్, వెరీ నైస్. సో నార్మల్ వుడ్ వాళ్ళు కూడా ఇవన్నీ వీటికి చేంజ్ చేసుకుంటున్నారు. కొత్తగా కన్స్ట్రక్టెడ్ అయి ఉన్న హౌస్ కైనా అండ్ ఆల్రెడీ క్లయింట్ స్టే చేస్తున్న ఇంటికైనా కూడా మన పీవీసీ అండ్ యూపీవీసీ మెటీరియల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. తక్కువ బడ్జెట్ బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ లో వస్తుంది. సో ఈ పార్టీషన్ లో కూడా మేమేమంటే డివోషనల్ వెళ్ళడం కోసం ఇక్కడ మొత్తం సో శంకుచక్ర నామాలు ప్రొవైడ్ చేసేస్తాం అనమాట దీంట్లోనే. సో క్లయింట్కి ఏంటంటే ఒక పార్టీషన్, ఒక డివైడర్ లాగా హాల్ కి డైనింగ్ కి ఒక పార్టీషన్ లాగా ఒక కనపడడం కోసం ఇది ఒకటి ఇక్కడే ప్రొవైడ్ చేసాం. సో వచ్చిన వెంటనే క్లయింట్ ఇమాజిన్ చేసుకోగలడు, ఓకే మన హౌస్ ఇలా ఉంది, సో ఇక్కడ ఇలా పార్టీషన్ వస్తే ఇలా ఉంటుంది, స్లైడింగ్ వార్డ్రోబ్ వస్తే ఇలా ఉంటుంది, కిచెన్ సెట్టింగ్ వస్తే ఇలా ఉంటుంది. సో ఇమాజిన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో దట్ అందుకని ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ పెట్టడం జరిగింది. యాక్చువల్గా పీవీసీలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ సెంటర్స్ బాగా తక్కువ. సో మనది యాక్చువల్గా వన్ ఆఫ్ ది బెస్ట్ పీవీసీలో ఎక్స్పీరియన్స్ సెంటర్. ఫినిషింగ్ అని యాక్చువల్గా మనది గాజురామరంలో ఒక స్టోర్ ఉంది. సో గాజురామరంలో వేరే దెన్ ఇక్కడ సెకండ్ బ్రాంచ్ అండి. హైదరాబాద్ లో 2 branches ఉన్నాయి, గాజురామరం, కూకట్పల్లి బ్రాంచ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అండి. సో సిటీలో ఎక్కడైనా సరే మా సర్వీస్ ఉంది. హైదరాబాద్ ఉంటుంది, మేజర్ గా హైదరాబాద్ అండి. డిపెండ్ అవుట్ ఆఫ్ సిటీ అంటే అక్కడ రిక్వైర్మెంట్ ఆఫ్ ఏరియాని బట్టి అక్కడ వర్క్ ఎంత ఉంది. ఒక 1 flat అంటే మనం చేయలేము, ఒక 2-3 flats అలా ఉన్నాయి. బిగ్ ప్రాజెక్ట్ అయితే మనం టేకప్ చేయగలం. సో 1 flat 2 flat అంటే కొంచెం కష్టం అవుతుందండి. సో యాక్చువల్గా మేము నిజామాబాద్ లో సర్వీస్ చేసాం. సో నిజామాబాద్ లో కూడా 2-3 flats అయితే చేయగలం. ఓకే. సో సంగారెడ్డి కూడా సర్వీస్ ఉంది. సో ఇటు సైడ్ మన ఇబ్రహీంపట్నం మాల్ వరకు సర్వీస్ ఉంది. ఓకే ఓకే. సో సిటీలో అప్ టు 60 kilometers వరకు మనం సర్వీస్ ప్రొవైడ్ చేయగలం. సో మనకి సరౌండింగ్ లో ఒక హైదరాబాద్ సరౌండింగ్ లో ఎక్కడైనా చేయగలం. మేజర్ గా మేము సర్వీస్ ప్రొవైడ్ చేయలేకపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే మేము సర్వీస్ చేసేటప్పుడు ఒక క్లయింట్ ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసిన తర్వాత మా మానిటరింగ్ రెగ్యులర్ గా ఉంటుందండి. ఓకే. ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసామంటే నేను అండ్ మా టీము ఆల్మోస్ట్ ఒక 3 to 4 times కంపల్సరీ ప్రాజెక్ట్ అయిపోయినప్పుడు నేను వెళ్తాను, మా టీం అలాగే విజిట్ అవుతారు. సో ఒక ప్రాజెక్ట్ 10 days లో కంప్లీట్ అయితే 3 times నేనే విజిట్ అయితే మా వాళ్ళు 3 times ఆల్మోస్ట్ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు ఎవరో ఒకరు వెళ్తూనే ఉంటారు. సో దానివల్ల ఏంటంటే ప్రతి పాయింట్ లో కూడా జరిగే మ్యాన్ పవర్ ఎర్రర్స్ ని మేము క్లియర్ చేసుకోగలం.
సో ఏదైనా అవుట్పుట్ బాగాలేకపోయినా, ఫినిషింగ్ బాగాలేకపోయినా, ఎండ్ ప్రోడక్ట్ నచ్చకపోయినా అది రిమూవ్ చేసేసి ఇమీడియట్ గా మనం రీప్లేస్ చేయగలం. సో అవుట్ ఆఫ్ సిటీ ఉంటే ఇవన్నీ కుదరవు కాబట్టి సో ఆ ఒక్క రీజన్ వల్ల మేము చేయలేకపోతున్నాం అండి. సూపర్. సో అందుకైనా బ్రాండ్ అనేది బిల్డ్ చేసుకోవాలి, మంచి సర్వీస్ ఇస్తేనే మంచి బిల్డ్ అవుతుంది. డెఫినెట్ గా సో డెఫినెట్లీ అండి వీళ్ళు వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట ఇంటీరియర్స్ లో. సో డెఫినెట్లీ నేనైతే సజెస్ట్ చేస్తాను, కాంటాక్ట్ అవ్వండి, ఒకసారి డీటెయిల్స్ అనుకోండి. మీ 2 BHK 3 BHK ఎలా ఉంది, మీకు మీ హౌస్ ఇచ్చిన వీడియో లాగా తీసి వీళ్ళకి పంపించండి. వీళ్ళు ఎస్టిమేషన్ కాస్ట్ అనేది పంపిస్తారు, దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. ఇదే కాకపోతే మీరు ఇంకా 10 ఇంటీరియర్ డిజైనర్స్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి, ఏది బెస్ట్ ఉంటే తీసుకోవచ్చు కదా. సో మనది వచ్చేసి ప్రైసింగ్ రేంజ్ వచ్చేటప్పటికి పర్ SFT 380 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇంక్లూడ్ మెటీరియల్, లేబర్, ఫిట్టింగ్, ట్రాన్స్పోర్ట్ అన్ని ఎవ్రీథింగ్. బాస్కెట్స్ మాత్రం ఎక్స్ట్రా బాస్కెట్స్ మాత్రం ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి. సో జనరల్ గా బేసిక్ గా ఇచ్చే హ్యాండిల్స్ అవన్నీ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. బట్ క్లయింట్ కి సమ్ టైమ్స్ ఏంటంటే కొన్ని ఇలాంటి యూనిక్ గా కావాల్సి ఉంటాయి. సో ఇలాంటి ప్రొఫైల్ హ్యాండిల్స్ కానీ, ఇలాంటి నాబ్ హ్యాండిల్స్, సంథింగ్ ఇంకా ఎక్స్పెన్సివ్ హ్యాండిల్స్ ఉంటాయి. సో అలాంటివి ఉన్నప్పుడు మనం కొంచెం క్లయింట్ బేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ రిమైనింగ్ అన్ని కూడా మనకు సేమ్ ప్రైస్ లోనే వస్తాయండి. సో తక్కువ బడ్జెట్ లో కావాలన్న వాళ్ళు, మెయిన్ గా అండర్ కన్స్ట్రక్షన్ ఇండ్లు ఉన్న వాళ్ళు డెఫినెట్గా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు మమ్మల్ని కన్సల్ట్ అయితే, మా షాప్కి విజిట్ అయ్యి, మా స్టోర్ విజిట్ అయ్యి వాళ్ళు మొత్తం చూసి మన వర్క్ అండ్ అవుట్పుట్ వాళ్ళకి నచ్చిందంటే మేము డెఫినెట్గా వాళ్ళ హౌస్కి వెళ్ళేసి అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడే షెల్ఫ్ ఎంత విడ్త్ వేసుకోవాలి దాని అక్యురేట్గా మనం డీటెయిల్స్ అన్ని ఇస్తాం ముందే. సో దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ టెక్నికల్ ఎర్రర్స్ ఏం జరగకుండా ఉంటుంది. సో అవుట్పుట్ అనేది వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో బిఫోర్ కన్స్ట్రక్షన్ అప్పుడు మనం ఏదైనా చేంజెస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాంటి టైంలో వాళ్ళు సిమెంట్ షెల్ఫ్ వేసుకోగలిగారంటే తక్కువ బడ్జెట్లో బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వచ్చు. సో డెఫినెట్గా రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు బడ్జెట్ కూడా డెఫినెట్గా ఎక్కువ అవుతుందండి. సో మన రిక్వైర్మెంట్ తక్కువగా ఉండి నాకు బేసిక్ కావాలి అని అనుకున్నప్పుడు బేసిక్ తక్కువ లో బడ్జెట్లో అవుతుంది. రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు డెఫినెట్గా బడ్జెట్ ఎక్కువ అవుతుంది. సో క్లయింట్స్ అందరూ కూడా మన రిక్వైర్మెంట్ అనేది మినిమలైజ్ గా ఉంటే బడ్జెట్ కూడా తక్కువ అవుతుందండి. సో వీళ్ళైతే చాలా తక్కువ కాస్ట్ అయితే చేసేసారండి. డెఫినెట్లీ అయితే కాంటాక్ట్ అవ్వండి. సో లవిక్ ఇంటీరియర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్.